సో సినిమాకి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగిపోయాయి. మళ్ళీ ప్రీమియర్స్ అన్ని కూడా హౌస్‌ఫుల్ అవ్వడం మనం చూసాము. అవును. సో మరి 'ఓజీ' మూవీకి ఇంత పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం మేరకైతే ఇంచుమించు ఒక 140-160 కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఉంటాయని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ Okay. ఎందుకంటే ఓవర్సీస్ లోనే దాదాపు 30 కోట్లు కలెక్ట్ చేసింది అంటున్నారు ఈ ప్రీమియర్స్ ద్వారా. ఈ మిగతాదంతా కూడా కలిపితే 100 పైన ఉంటాయని చెప్పి అంటున్నారు కాబట్టి ఈజీగా అంటే ఫస్ట్ డే రికార్డ్స్ అన్ని కూడా ఇది బ్రేక్ చేస్తుంది అంచనాలు అయితే వెలువడుతున్నాయి. చూడాలి రేపు మధ్యాహ్నానికి కానీ మనకి పూర్తి క్లారిటీ రాదు. ఓకే సార్, ఇప్పుడున్న ఈ టాక్ ని బట్టి చూస్తే సో దసరా మొత్తం ఇక ఓజీదే అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు లాంగ్ వీకెండ్ ఉంది, మళ్ళీ మొత్తం హాలిడేస్ ఉంది, అవును. సో ఫెస్టివల్ ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయా? సో లాంగ్ లో ఎంత వరకు వెళ్ళే అవకాశం ఉంది సార్? అంటే హరిహర వీరమల్లు కూడా ఇలాగే థర్స్డే రిలీజ్ అయినట్టుంది కదా. అవును. సో డెఫినెట్ గా ఈ సినిమా ఆ టాక్ ఇప్పుడు ఏదైతే కొంచెం డివైడెడ్ ఉందో, ఫ్యాన్స్ కి నచ్చే సినిమా జనరల్ ఆడియన్స్ కి పెద్దగా నచ్చకపోవచ్చు అనే ఒక ఇది ఉంది. అది కనుక సెటిల్ అయ్యి పర్వాలేదు అందరూ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్న దీన్ని ఇదైతే డెఫినెట్ గా చాలా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలుస్తుందని మనం చెప్పొచ్చు. సో అంటే ఒక 500,000 అలా లెక్క వేసుకొచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మిరాయి సినిమా కూడా వాళ్ళే స్వయంగా విశ్వప్రసాద్ గారు ప్రకటించారు, మా స్క్రీన్స్ ఉన్నాయి అన్ని కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. లిటిల్ హార్ట్స్ సినిమా కూడా వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. సో ఆ రకంగా మొత్తం పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. థియేటర్లు దొరకడం, పాజిటివ్ టాక్ రావడం, సెలవులు ఉండడం, సో ఇవన్నీ ప్లస్ అయ్యి మరొక 500 crores క్లబ్ లో చేరే అవకాశం ఉందంటారు సార్? అంటే ఆదిత్య ఇప్పుడు విశ్వప్రసాద్ గారు కానీ లిటిల్ హార్ట్స్ వాళ్ళు కానీ వాలంటీర్గా ఇచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు ఇవ్వకపోయినా బలవంతం తీసుకుంటారు కదా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గీతా ఆర్ట్స్ కి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధం తెలుసు, అలాగే మన పీపుల్స్ మీడియాకి పవన్ కళ్యాణ్ కి ఉన్న రిలేషన్ మనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఇచ్చారు. ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు ఒక థియేటర్లో ఓజీ ఆడుతుంది, ఒక దాంట్లో లిటిల్ హార్ట్స్ లేకపోతే మిరాయి ఆడుతుంది, దేన్ని ప్రిఫర్ చేస్తారు? ఓజీనే కదా. అంటే ఇప్పుడు ఇదనే కాదు, పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నప్పుడు ఎన్ని థియేటర్లు ఉన్నాయో 2 రాష్ట్రాల్లోనూ అన్ని థియేటర్లోనూ ఆ సినిమాలే స్క్రీన్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ సినిమా తోటి స్టార్ట్ అయిన ట్రెండ్ కాదు. అయితే లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఇప్పుడు ఇది 3వ వారం అనుకుంటా కదా. అయినా కూడా దానికి చాలా మంచి టాక్ వచ్చింది. మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ కూడా దాదాపుగా దాన్ని ట్వీట్ చేయడం, ప్రశంసించడం, అభినందించడం ఇవన్నీ చేశారు. అలాగే మిరాయి సినిమా కూడా మంచి అప్లాజ్ వచ్చింది. కాబట్టి అవి ఈ సినిమా రాకపోయి ఉంటే కొనసాగేవి, కానీ ఈ సినిమా రావడం వల్ల ఖచ్చితంగా బ్రేక్ పడుతుంది. కానీ కనీసం 2-3 రోజులు, ఈ రోజు రేపు అయితే ఖచ్చితంగా దాన్ని బ్రేక్ ఇవ్వాల్సిందే. తర్వాత మళ్ళీ అవి కంటిన్యూ అవుతాయి. ఇక ఇది 500 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటే అది కొంచెం అతిశయోక్తి లాగా అనిపించే విషయం. అంటే ఒక 300-400 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటే మనం దాన్ని ఏకీభవించవచ్చు. కానీ మరి 500 అంటే ఇప్పుడు ఏ సినిమా అయినా 500 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేయాలంటే అది పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వాలి. అక్కడి నుంచి హిందీ బెల్ట్ నుంచి కూడా మనకి వస్తేనే, లేకపోతే ఓన్లీ మన తెలుగులో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఆ సినిమా 300 కోట్ల దగ్గర ఆగిపోయింది కదా. అంటే ఎంత పెద్దదైనా తెలుగు రాష్ట్రాలకి మాత్రమే పరిమితమయ్యే, తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయ్యే సినిమా కలెక్షన్ ఖచ్చితంగా 300 లేదంటే ఇంకో 25 కోట్లు, మాక్సిమం ఇంకొక 50 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది తప్ప 500 కోట్లు 600 కోట్లు ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ సినిమా పర్టికులర్ గా ఇది పాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి, అంటే ఇమ్రాన్ హష్మీ ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా రేపొద్దున, పైగా నార్త్ ఇండియాలో వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాలకి ఎక్కువ ఆదరణ ఉంటుంది. మనం చూస్తే మార్కో అనే సినిమా ఇప్పటి వరకు మన ఇండియాలో అంత హింసాత్మకమైనటువంటి సినిమా గతంలో రాలేదని విమర్శలు వచ్చేదానికి, కానీ ఆ సినిమా బాగా కలెక్ట్ చేసింది. దానికి ఇప్పుడు సీక్వెల్ కూడా ఏదో చేస్తున్నట్టున్నారు. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓజీ సినిమాకి సంబంధించి వైలెన్స్ విపరీతంగా ఉందనే ఒక మైనస్ పాయింట్ అని మనం చెప్తున్నాము, అది రేపు నార్త్ ఇండియాలో ప్లస్ అవ్వచ్చు కదా. ప్లస్ అయ్యి అక్కడ 100-200 కోట్లు వసూలు చేసింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా 500-600 వసూలు చేసిన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ సంఖ్య 1000కి చేరిన అప్పుడు నార్త్ ఇండియాలో కూడా కనెక్ట్ అయితే
ఓకే. అక్కడ నుంచి ఒక 300-400 కోట్లు వచ్చాయి అనుకో, అప్పుడు డెఫినెట్ గా 1000 కోట్ల క్లబ్ లో చేరినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సార్ ఇప్పుడు అక్కడ రిలీజ్ చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్ హిందీలో మిగతా చేస్తారు. మార్కెట్లలో? చేస్తారు హిందీలో డెఫినెట్ గా, కన్నడలో రిలీజ్ చేస్తున్నారు, అన్ని చోట్ల కూడా ఇంచుమించుగా పాన్ ఇండియా సినిమా లాగే రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే దానికి సంబంధించి మన తెలుగులోనే పెద్దగా పబ్లిసిటీ చేసింది లేదు. ఏదో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చి పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేయడం తప్ప హరిహర వీరమల్లుకి చేసిన ప్రచారం కూడా దీనికి చేయలేదు. పైగా ఆయన హరిహర వీరమల్లు సినిమా సంబంధించి మేము దాన్ని అనాథలాగా వదిలేశారు, నేను పాపం నిధి అగర్వాలే భుజాన మూసుకొని తిరుగుతుంది అని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఈ సినిమాకి అంటే వైరల్ ఫేవర్ అని చెప్పి అన్నాడు, కానీ మరి ముందు నుంచి అయినా చేయొచ్చు కదా. నిన్న మొన్న అయితే ఆయన వైరల్ ఫేవర్, అంతకు ముందు మరి లేదు కదా. అదే ఫ్యాన్స్ భుజాన జనాల్లోకి వెళ్ళిపోయింది ఓజీ అనేది. ఇప్పుడు పొలిటికల్ మీటింగ్స్ లో కూడా ఓజీ అని చెప్పి అరుపులు కేకలు వేసే రేంజ్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా అది హైప్ని ఇంకా ఎక్కువ చేయడం మంచిది కాదని ఆగిపోయారా ఏంటన్నది మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఈ సినిమా అయితే పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ హిట్స్గా నిలుస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న సినిమాలతో పోల్చితే అవన్నీ రీమేక్ సినిమాలే కదా, ఎంత లేదన్నా కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు భీమ్లా నాయక్ కావచ్చు, లేకపోతే వకీల్ సాబ్ కావచ్చు. వకీల్ సాబ్ తమిళంలోనేమో అజిత్ చేశాడు, హిందీలోనేమో అమితాబ్ బచ్చన్ చేశాడు. ఈ కంపారిజన్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇది ఫ్రెష్గా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్ట్రైట్ సినిమా. నెక్స్ట్ వచ్చేది కూడా మన రీమేకే. మరి ఎందుకైనా అంటే సింపుల్గా అయిపోద్దనో, లేకపోతే ఆయనకి ఒక 100 కథలు విని అందులో నుంచి ఒకటి ఎంపిక చేసుకోవడానికి తీరిక లేకపోవడం వల్ల ఇలా ఎక్కువగా ఆయన అంతకుముందు కూడా గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు ఇవన్నీ రీమేక్లే. బంగారం, అన్నవరం ఇటువంటి సినిమాలు ఎక్కువ రీమేక్లే చేశారు. కానీ రీమేక్లు చేయకుండా ఉంటే ఇంకా బాగుంటది. ఇప్పుడు ఇది రీమేక్ కాకపోవడం అనేది పెద్ద ప్లస్ పాయింట్, అడ్వాంటేజ్ కదా. ఇది కూడా వేరే లాంగ్వేజ్ లో వచ్చి ఉంటే దాన్ని చూసి దాన్ని కంపేర్ చేసి అందులో హీరో బాగా చేశాడు, మనోడు కొంచెం తగ్గాడు, అలా కంపారిజన్ వచ్చేస్తుంది కదా. లేకపోతే మనోడు బాగా చేశాడు, ఆ హీరో సరిగ్గా చేయలేకపోయాడు, ఇలాగ లేనిపోని ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్ట్రైట్ సినిమా కావడం వల్ల అటువంటి ఇదేం లేకపోవడం వల్ల కూడా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జనరల్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఈ మొదటి 2 రోజులు చూసేది ఎక్కువ మంది ఫ్యాన్సే కదా. ఫ్యాన్స్ లేదంటే ఆయన్ని ట్రోలింగ్ చేయడానికి అవకాశం ఉంటుందా, ఎలా ఉంటది, ఇది కూడా మరో హరిహర వీరమల్లు అవుతుందా చూద్దామని ఆసక్తితోటి క్యూరియాసిటీతో చూసి ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మోస్ట్లీ 80-90% ఫ్యాన్సే చూస్తారు. కాబట్టి ఫ్యాన్స్ కి పూర్తి స్థాయిలో నచ్చే సినిమా కాబట్టి ఇది ఇప్పుడు ఇది ఈ ఫీడ్బ్యాక్ ఈ రేంజ్ లో వస్తుంది. అది రేపు ఎల్లుండి కూడా ఇదే రేంజ్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక సంక్రాంతికి వస్తున్న సినిమా తాలూకు వసూలుని. ఫైనల్ ఇంకో పాయింట్ డిస్కస్ చేయాలి సార్. సో ఇప్పుడు పార్ట్ 2 లా ట్రెండ్ నడుస్తుంది. సో ఈ సినిమా కూడా పార్ట్ 2 ఉంటుందని చెప్పేసి పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూపించడం జరిగింది. సో మరి పార్ట్ 2 ఉంటుందా, ఉంటే అది ఎలా ఉంటుంది? ఇప్పటి నుంచే నరేషన్స్ మొదలు పెట్టేశారు. సో ఏం చెప్తారు సార్ ఈ ట్రెండ్ గురించి? అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు పార్ట్ 2, ఇప్పుడు ఓజీ ఇది పార్ట్ 2 అంటున్నారు. ఆల్రెడీ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలాగ ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ చేయడం ఏంటి, ఇంత రక్తపాతానికి పాల్పడడం ఏంటి, ఇంత హింసకి ఇది చేయడం ఏంటని చెప్పి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఆ విమర్శలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే వద్దులే అనుకోవచ్చు. వద్దులే, మరీ ఎక్కువ విమర్శలు వస్తున్నాయి, ఇంత హింస ఉండడం బాగుండదు. లేదు, ఆ హింస తాలూకు ఇది డోసేజ్ని బాగా తగ్గించి చెయ్యొచ్చు. అయితే ఇప్పుడు ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో ఇప్పుడు ఈ సినిమాలకి అతి కష్టం మీద పూర్తి చేశాడు కదా. హరిహర వీరమల్లుకి కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, దీనికి కానీ అతి కష్టం మీద ఆయన డేట్స్ ఇవ్వగలిగాడు. మరి ఆయన కేటాయించగలుగుతాడా టైము ఏంటన్నది మనం చూడాలి. దాన్ని బట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.